శ్లోకము 3 అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ అర్జున, ఈ పరమధర్మం, భగవంతుని చేరుకునే మార్గం పట్ల శ్రద్ధ లేనివారు నన్ను చేరుకోలేరు. వారు ఈ జనన మరణాలనే భయంకరమైన సంసార చక్రంలో చిక్కుకుని మళ్లీ మళ్లీ ఈ లోకానికే తిరిగి వస్తుంటారు. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు శ్రద్ధ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. లక్ష్యం చేరకపోవడం, భగవంతుని తత్వంపై నమ్మకం లేనివారు ఎంత ప్రయత్నించినా ఆ పరమాత్మను చేరుకోలేరు. పునర్జన్మ, మోక్షం లభించకపోవడమే కాకుండా వారు మళ్లీ మళ్లీ మృత్యువుతో కూడిన ఈ ప్రాపంచిక జీవితంలోనే జననమరణ చక్రం ఉండిపోతారు. హెచ్చరిక: ఆత్మజ్ఞానం లేదా భక్తి మార్గం పట్ల అలసత్వం వహిస్తే శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోయి అశాశ్వతమైన కష్టాల్లోనే మిగిలిపోతామని ఇక్కడ హెచ్చరిక కనిపిస్తుంది. సారాంశం: శ్రద్ధ ఉన్నవాడు ముందుకు వెళ్తాడు. శ్రద్ధ లేనివాడు అదే జన్మచక్రంలో తిరుగుతూనే ఉంటాడు. శ్లోకము 4 మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అవ్యక్త రూపంలో ఉన్న నా చేతనే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది. సమస్త భూతకోటి నాయందే ఉంది, కాని నేను మాత్రం వాటిలో లేను, వాటిపై ఆధారపడి లేను. ముఖ్య విశేషాలు: సర్వవ్యాప్తత్వం, గాలి ఆకాశంలో ఎలా ఉంటుందో ఈ సృష్టి అంతా పరమాత్మలోనే ఉంది. ఆయన లేని చోటు లేదు. ఆధారం: సముద్రం అలలకు ఆధారమైనట్లు భగవంతుడు ఈ ప్రపంచానికి ఆధారం. అలలు సముద్రం మీద ఆధారపడతాయి కాని సముద్రం అలల మీద ఆధారపడదు. అసంగత్వం: నేను వాటిలో లేను అంటే భగవంతుడు ఈ లోకంలోని మార్పులకు, దోషాలకు లేదా బంధాలకు అతీతుడు అని అర్థం. ఉదాహరణకు, సూర్యరశ్మి బురద మీద పడినా సూర్యుడు అపవిత్రుడు కాడు. అలాగే పరమాత్మ అన్నిటిలో ఉన్నా దేనికీ అంటుకోడు. సారాంశం: ప్రపంచంలో ఉండి కూడా ప్రపంచానికి అతీతంగా ఉండటం, అదే దైవస్థితి.